ఈవీఎంలను ధ్వంసం చేయడానికి తీవ్రంగా పరిగణించింది కేంద్ర ఎన్నికల సంఘం. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. ఎస్ రమేష్. ఈ నెల 13వ తేదీన ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 13వ తేదీన జరిగిన పోలింగ్ సందర్భంగా మాచర్ల నియోజకవర్గం పోలింగ్ బూత్ నెంబర్ 202లో మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్లకి వెళ్ళటమే కాకుండా పోలింగ్ బూత్ లో ఈవీఎం ని ధ్వంసం చేసినటువంటి సంఘటన కూడా జరిగింది. తాజాగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో పలు చోట్ల ఈవీఎంలు ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఈవీఎంలను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతూ ఉన్నారు. ఈ విచారణ సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ నెంబర్ 202లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎం ని ధ్వంసం చేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించిన వీడియో కూడా వెలుగులోకి రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు ఈసీకి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ సంఘటనకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వయంగా ఎమ్మెల్యే పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎం ని ధ్వంసం చేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి ఆదేశం జారీ చేసింది. ఎవరైతే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ని ధ్వంసం చేశారో దీనికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీని ఆదేశించాలంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంకే మీనా కుమార్ ని ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినటువంటి పరిస్థితి కూడా ఉంది. రాష్ట్రంలో పోలింగ్ సందర్భంగా పెద్ద ఎత్తున అల్లర్లు ఘర్షణలు జరిగాయి. ప్రధానంగా మాచర్ల నియోజకవర్గంలో ఈ ఘర్షణలు కొంత ఎక్కువగానే జరిగినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికీ బాధ్యులైనటువంటి అధికారుల పైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ సంఘటనలో ఇలా జరుగుతూ ఉండగానే ఈవీఎం ని ధ్వంసం చేసినటువంటి సంఘటన తాజాగా వెలుగులోకి రావడం అనేది కొంత సంచలనంగా మారింది. ఎమ్మెల్యేనే స్వయంగా ఈవీఎం ని ధ్వంసం చేయడం అనే అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకుంది. భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ ఈవీఎం ని ధ్వంసం చేసినటువంటి వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. డీజీపీని కూడా ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాలంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినటువంటి పరిస్థితి కూడా ఉంది. పోలింగ్ ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గాన్ని వదిలిపెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన హైదరాబాద్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన పైన
ఇటు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది కూడా ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఈవీఎం ధ్వంసానికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకోవడంతో పాటు ఈ సంఘటనకు కారణమైన వారిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో ఎలాంటి చర్యలు చేపడుతుంది అనేది కూడా ఆసక్తిగా అయితే మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో పోలింగ్ జరిగినటువంటి 13వ తేదీ ఆ తర్వాత కూడా రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో చాలా ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. టీడీపీ అదేవిధంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య గొడవలు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కూడా సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఈ గొడవలకు సంబంధించి ఘర్షణలకు సంబంధించి ఒక నివేదికను కూడా ఇప్పటికి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. తాజాగా వీటికి తోడు ఈవీఎంలను ధ్వంసం చేయడం, స్వయంగా ఎమ్మెల్యేని ఈవీఎంలను ధ్వంసం చేసినటువంటి సంఘటన కూడా చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇదే అంశాన్ని స్పష్టంగా చెప్తుంది. భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రమేష్.